వాళ్ళంత క్రిమినల్స్ ఎక్కడ లేదు. ఇంత ఘోరమైన ఇన్సిడెంట్ జరిగితే మీరు అరెస్ట్ చేయలేకపోతారంటే మీతో కాదు. ఎమ్మెల్యే హస్తం మొత్తం అట్లా కాదండి. గోవాలో ఒక సబ్ ఇన్స్పెక్టర్ సస్పెండ్ చేయలేకపోయారు ఈ రోజు వరకు ఒక సబ్ ఇన్స్పెక్టర్ సస్పెండ్ చేయలేకపోయారు. మీకు అర్థం కావట్లేదా? మీ అంతరాత్మ గెలవదా? మీ అంతరాత్మ గెలవదా? కాళ్ళ మీద పడేసి కొట్టబాకండి అన్నారు. పాపనాడు కాళ్ళ మీద పడేసినా కనికరే లేకుండా పాపని కాళ్ళతో తెచ్చి చంపేవాడు. చంపింది కదా అని కేసు పెడితే వాళ్ళు అరెస్ట్ చేయలేదు పోలీసులు. అరెస్ట్ ఎందుకు చేయలేదని శవాన్ని పెట్టుకొని ఇప్పుడు ఇక్కడ కూర్చున్నది. ఇప్పుడు కూర్చున్న తల్లిని అరెస్ట్ చేయాలనుకుంటారు. ఇంత దుర్మార్గులు ఉంటారు, ఇంత దుర్మార్గుల దేశం మీద ఉంటారా? అంటే పోలీసులు ఒక గుడిలోకి పోయి దండం పెట్టుకోవడానికి శాఖలోకి గుళ్ళకి పోతే, ఆ గుళ్ళోకి పోయినప్పుడు పైసలు కట్టలేదని గుళ్ళకి పోతే ఇష్టం వచ్చినట్టుగా లంజాలారా లమిటిల్లారా కొట్టి కొట్టబాకండి 3 గంటలు కొట్టారు. 3 hours కొట్టారు. గజల పడేసి జుట్టు పట్టుకొని జాకెట్లు గుంజి కొట్టి చంపారు. అట్లా కొట్టినాక పాపని తీసుకుపోయి కొట్టబాకండి, తల్లిని కొట్టబాకండి. 2 నెలల వచ్చి బాలింత 2 నెలల పాపని తీసుకుపోతే ఆ పాపని తీసుకుపోయి కాళ్ళ కాడ పెడితే వాడు కనికరిస్తాడేమో అని, వాడు పులిలాగా కొడుతున్నా ఆ పులికి కూడా కనికరం ఉంటుందని పాపని తీసుకుపోయి ఆ పులి కాళ్ళ కాడ పెడితే ఆ పులి పాపను కూడా కాటేసి చంపేస్తుంది. ఇలాంటి వాడు పాకిస్తాన్ ఉగ్రవాది కూడా చేస్తాడు. ఉగ్రవాదైనా చేస్తాడు ఈ పని. అలాంటి రెడ్లందరినీ అరెస్ట్ చేయాలి అని రిప్రజెంటేషన్ ఇస్తే కేసు ఇంతవరకు అరెస్ట్ చేయలేదు. అరెస్ట్ చేయకపోగా వాడికి వాడే గీరుకొని వాళ్ళు వీళ్ళ మీద కేసు పెడితే వీళ్ళ మీద కేసు పెట్టారు. కానీ వాడి మీద కేసు పెట్టారు. ఎందుకు ఈ పోలీస్ డిపార్ట్మెంట్? ఎందుకు పోలీస్ డిపార్ట్మెంట్? ఆత్మన్నోడు ఆత్మహత్య చేసుకోవాలి, ఆత్మన్నోడు రాజీనామా చేసుకోవాలి. నా వల్ల కాలేదు, నా వల్ల కావడం లేదని రాజీనామా చేయాలా? టోపీ తీసి అవతల పడేసి యూనిఫామ్ తీసి పడేయా. ఎందుకు ఈ సిస్టమ్ లో మీరు ఎందుకు కూలి పని చేసుకొని బతికేయండి? బయట టీచర్ జాబ్ చేసుకొని బతికేయండి, కూలి పని చేసుకోండి. ఎందుకు? మీ బిడ్డలు కాదా? మన వర్గాలు కాదా? పేరు వర్గాలు కాదా? తిండి తింటారా? 4 రోజుల నుంచి 3 రోజులకి తిండి తింటారా? ఎవడన్నా ఇంత అన్నం పెట్టినోడు ఉండదు. మళ్ళా ఇది అరెస్ట్ చేయట్లేదని, ఎందుకు మాకు న్యాయం చేయట్లేదని ఆ బిడ్డని తీసుకొని ఇక్కడ కూర్చోబెడితే ఇప్పుడు తల్లిని అరెస్ట్ చేయాలని మళ్ళీ ఎంత కాదన్నా మిమ్మల్ని గమనిస్తారు. అందరు గమనిస్తారు కదా. ఈ శక్తి ఏంటో అర్థం కావట్లేదా? నాగర్ కర్నూలు జిల్లా కుమ్మేరులో జరిగినటువంటి ఒక దళిత మహిళ పైన దాడి, 2 నెలల పసిపాప చావుకు కారణమైనటువంటి సంఘటన పైన ఈరోజు డీజీపీ గారిని మా బీసీ కమిషన్ మెంబర్స్ కిషోర్ గారు, ఉపేందర్ గారు, మా చైర్మన్ బాలరాజ్ యాదవ్ గారు, మా స్వామి గారు, రాజు గారు, భరత్ గారు, మరియు రజక సంఘం నాయకులు ఆనంద్ గారు, మా సర్పంచుల సంఘం యాదయ్య గారు, మరి మేమందరం కూడా మా వేముల గారు అందరం కలవడం జరిగింది. ఈరోజు సభ్య సమాజం తలదించుకునే రీతిలో ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అనేక రకాల అరాచకాలు, అత్యాచారాలు, మానభంగాలు, దోపిడీలు, వ్యవస్థ పూర్తిగా తలదించుకునే రీతిలో ఉంది. ఒకప్పుడు తెలంగాణ పోలీస్ అన్నా, తెలంగాణ న్యాయ వ్యవస్థ అన్నా రాష్ట్ర వ్యాప్తంగా కూడా దేశవ్యాప్తంగా కూడా ప్రపంచ స్థాయిలో ఒక రికార్డు ఉండేది. ఎక్కడ ఏ సంఘటన జరిగినా నిమిషాల మీద పట్టుకుంటారు. ముఖ్యంగా మహిళల పైన ఏ సంఘటన జరిగినా ఊరుకోరు అనేటువంటి పెద్ద పేరు ఉండేది. ప్రతి రాష్ట్రంలో తెలంగాణ తరహా మేము కూడా మెయింటైన్ చేస్తామనేటువంటి మాటలు ఉండేవి. ఏ పథకాలైనా అనేక పథకాలు తెలంగాణ తరహా చేస్తామని చెప్పేది, మహిళలకు తెలంగాణ తరహా ఇస్తామని చెప్పేది. కానీ ఈరోజు నేషనల్ క్రైమ్ బ్యూరో రికార్డ్ ప్రకారం ఎన్సీఆర్బి ఇది పార్లమెంట్ లో కూడా టేబుల్ చేస్తారు. మనకు
పబ్లిక్ డొమైన్ లో కనిపిస్తుంది ఎంత క్రైమ్ రేట్ ఉంది ఏ రాష్ట్రంలోని. మరి ఈ రోజు ఈ క్రైమ్ రేట్ పెరిగింది తెలంగాణలో, ముఖ్యంగా మహిళల మీద దాడులు ఎక్కువైతున్నాయని చెప్పి నేషనల్ వైడ్ ఉన్నటువంటి క్రైమ్ బ్యూరో రికార్డులో కూడా తెలంగాణలో విచ్చలవిడిగా జరుగుతున్నాయని చెప్పి ఉన్నా కూడా మరి తెలంగాణ ప్రభుత్వం ఏం చేస్తుందని అడుగుతా ఉన్నాం మేము. ఒకప్పుడు ఒక మహిళ పైన శంషాబాద్ లో దాడి జరిగిందంటే నిమిషాల మీద పట్టుకోవడం జరిగింది, పోలీసులు ఛేదించడం జరిగింది.